గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు మా పెళ్లి రోజు. 10 years కంప్లీట్ అయింది. సో ఇది మా 10th వెడ్డింగ్ యానివర్సరీ. సో 10 years కంప్లీట్ అయింది. 11th ఇయర్లోకి స్టార్ట్ అవుతున్నాము, ఎంటర్ అవుతున్నాము. సో ఫీలింగ్ సో ఎక్సైటెడ్. 10 years కంప్లీట్ అయిపోయిందని. సో 10 years ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అర్థం కాలేదు. అప్పుడే 10 years అయిపోయిందా అనిపిస్తుంది మా పెళ్లి రోజు. అంటే సగం 4 years అంతా ఈ లాక్డౌన్లో గడిచిపోయింది. అస్సలు సెలబ్రేట్ చేసుకోలేదు. ఈసారి ఎలాగైనా 10th యానివర్సరీ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. సో అది అసలు అసలు ప్లాన్ వేసుకోలేదన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకోలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో పోయినసారి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు అండ్ నా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము అనుకున్నాం. కానీ వీక్ డేస్ వచ్చింది. సో రవి ఆఫీస్కి వెళ్ళాడు, కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. సో లీవ్ పెట్టని కూడా కుదరదనమాట. సో హెవీ వర్క్ ఉంది. సో ఇంకా అందుకే అసలు ఏం ప్లాన్ అనుకోలేదు. ఈవెన్ రెస్టారెంట్కైనా వెళ్దాం అనుకున్నాము. రెస్టారెంట్కి కూడా కుదిరేటట్టు లేదు. బికాజ్ ఎందుకంటే మేము సిటీకి చాలా దూరంగా ఉంటాము. రవి ఆఫీస్కి దగ్గరలో తీసుకున్నాం అనమాట ఇల్లు. సిటీకి చాలా దూరంగా ఉంటాం. మేము సిటీలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా 30 kilometers అయితే వెళ్ళాలి. సో దగ్గరలో ఎక్కడ రెస్టారెంట్స్ లేవు. అండ్ అంటే చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి మనకి. హస్బెండ్ అండ్ వైఫ్ డేట్ డిన్నర్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా. సో అలా అయితే ఇక్కడ ఎక్కడా కనిపించలేదు. అన్నీ ఎంజీ రోడ్, ఇంకేంటి మార్తల్లి అవి చూపిస్తుంది. ఈవెన్ మార్తల్లి కూడా మాకు 30 kilometers దాకా ఉంది. 28 అలా వస్తుంది. సో నైట్ టైం అంత జర్నీ చేసి వెళ్ళాలి అంటే రవి వచ్చేసరికి 7 అలా అవుతుంది. డైలీ 9:30 అలా అవుతుంది వచ్చేటప్పటికి. కానీ ఈరోజు కొంచెం ఎర్లీగా రావాలి అన్న 7కి వస్తా అన్నాడు. 7కి వచ్చి మేము ఎప్పుడు వెళ్ళాలి? అందులో ఆఫీస్ వదిలే టైమ్స్ కదా, 7, 8 ఆ టైమ్స్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బెంగళూరు గురించి తెలిసిందే కదా ట్రాఫిక్. సో అది అసలు ఇమాజిన్ చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది అనమాట. ఆ ట్రాఫిక్లో అంత మంచిగా అన్నీ ప్లాన్ చేసుకొని డిన్నర్కి వెళ్ళాలి అని చెప్పి పిల్లల్ని తీసుకొని పోయి అక్కడ ఏది అంటే కొంచెం కొలాప్స్ అయింది అనుకో, మనం చాలా అప్సెట్ అవుతాము. సో ఎందుకు ఈ రిస్క్ అని చెప్పి అనుకున్నాం. రవి అదే అన్నాడు, చాలా దూరము, ట్రాఫిక్ ఉంటుంది అని. మెయిన్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మా కార్ ట్రబుల్ ఇచ్చిందనమాట. సో మా కార్ గేర్ పడట్లేదు. మేము క్యాబ్ బుక్ చేసుకోవాలి అంటే కార్లో వెళ్ళొచ్చు కానీ 2nd gear మీదే వెళ్ళాలంట. కార్ ఎందుకో గేర్ పనిచేయట్లేదు, దానికి మళ్ళీ ఇప్పుడు రిపేర్ చేయించాలి. సో ఇంకా అలా ఉందన్నమాట. అందుకే ఏమైనా ప్లానింగ్స్ పెట్టుకోవాలి అంటే నాకు కొంచెం భయం వేస్తుంది. ఈ మధ్య అనుకున్నది ఏది ఒక్కటి కూడా జరగట్లేదు. ఇంకా ప్లానింగ్స్ అయితే ప్రజెంట్ అయితే ఏం లేవు. పాయసం అయితే చేస్తున్నాను. పొయ్యి మీద పాయసం అంటే పాలు కాగుతూ ఉన్నాయి. ఇంకా స్ఫూర్తి స్కూల్కి వెళ్ళింది. అండ్ పూర్వి అయితే టీవీ చూస్తూ ఉందన్నమాట. సో వాల్యూమ్ తగ్గించాను, ఇంకా చిన్నగా చూస్తూ ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి. అండ్ నేనైతే డ్రెస్ ఇది వేసుకున్నాను అనమాట, సింపుల్ది. నాకు కలర్ బాగా నచ్చింది. ఇది అంటే లావెండర్ కలర్, ఫుల్ కొంచెం లాంగ్ లెంత్ వస్తుంది. కుదిరితే ఫుల్ లెంత్ చూపిస్తాను. సో ఇది ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలో మీనాక్షి మాల్ వెళ్ళాను కదా, మొన్న వెళ్ళిన షాపింగ్ అంటే లాస్ట్ వీక్ వెళ్ళాను. ఆ షాపింగ్లో తీసుకున్న ఆ షాపింగ్ వీడియో కూడా ముందే వచ్చేస్తుంది. సో ఈ వీడియో తీస్తున్నాను కానీ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు. సో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో అందుకు. అండ్ టాప్ అయితే ఇదనమాట. అండ్ బ్యాక్ సైడ్ అంతా కొంచెం మెస్సీగా ఉంది. సో ఇంకా రవి ఇప్పుడే వెళ్ళాడు. అండ్ పాలు కాగుతూ ఉన్నాయి. స్పెషల్స్ అయితే ఏం లేదు, జస్ట్ పాయసం. అండ్ కిచెన్ అయితే కొంచెం మెస్సీగా ఉంది. సామాన్లు ఇప్పుడే తోమేసి దానిలో మార్నింగే తోమి దాంట్లో వేసేసాను, అవి సర్దాలన్నమాట కొంచెం డ్రై అయిపోతే. అండ్ వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే మార్నింగ్ ఇంకా బాక్స్ పెట్టాలి కదా. సో టమాటా కర్రీ చేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ. అండ్ అది బాక్స్కి వచ్చేసి చపాతీ అండ్ రైస్. రవి చపాతీ అండ్ రైస్ రెండు పెడతాను. సో స్ఫూర్తికి రైస్ పెట్టేశాను. అండ్ స్ఫూర్తి 3:30కి అంతా వస్తుంది. ఈవినింగ్ ప్లాన్ అయితే నేను అనుకున్న రెస్టారెంట్స్కి అయితే పోవటానికి లేదు. కొన్ని చూశాను రూఫ్ టాప్ రెస్టారెంట్స్ అండ్ అన్నీ, కాకపోతే అవన్నీ చాలా దూరం ఉంది. అందుకు కొంచెం కష్టం వేసి ఆగిపోయామన్నమాట. కొంచెం ఇదే ప్రాబ్లం, సిటీకి అవుట్స్కట్స్లో ఉంటే ఇదే చాలా ప్రాబ్లం. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, ఈవెన్ షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా మేము 20 kilometers ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి. ఈవెన్ బెంగళూరు ట్రాఫిక్ తెలిసింది కాబట్టి అస్సలు డేర్ చేయలేము. అప్పటికి పాపం రవి తీసుకెళ్తూ ఉంటాడు ఎంత దూరం అయినా, అంటే విసిగించుకోకుండా అంత దూరం అవసరమా అన్నట్టు అలా ఏం లేకుండా మంచిగా అంటే తీసుకెళ్తాడు.
కానీ పిల్లల్ని వేసుకొని నైట్ టైం అంటే పూర్వీ కరెక్ట్ టైంకి నిద్రపోతాం, కానీ టైం టు టైం ఉండాలి. ఆ టైంకి నిద్రపోద్ది. 8:30 అయిందంటే ఖచ్చితంగా పడుకుంటుంది అనమాట. సో ఎత్తుకొని పాపని తీసుకెళ్ళి ఆమెను ఇబ్బంది పడటం, ఆమెను చూసి మేము ఇబ్బంది పడటం అంతా కుదరదని చెప్పి రవి వీకెండ్ ప్లాన్ చేద్దాము అన్నాడు. సో ఇది మాది పెళ్లి రోజు వచ్చి బుధవారం వచ్చింది అండ్ నా బర్త్డే శుక్రవారం. అంటే నా బర్త్డేకి పెళ్లి రోజుకి మధ్యలో ఒక రోజే గ్యాప్. జూన్ 5 పెళ్లి రోజు అండ్ జూన్ 7 నా బర్త్డే. సో రెండు మాత్రం ఒకసారి అస్సలు రాకూడదు. అంటే ఏదో ఒకటి మిస్ అయితే ఇంకోటైనా సెలబ్రేట్ చేసుకోవచ్చులే అంటారు ఈ హస్బెండ్స్. సో అందుకని కొంచెం గ్యాప్ వస్తేనే బాగుంటుంది. అండ్ రవి ఇంకా ఫ్రైడే ఇంకా వీకెండ్ వచ్చింది కదా, వీకెండ్ సెలబ్రేట్ చేసుకుందాంలే, ఏమైనా ప్లాన్ చేద్దాము అన్నాడు. సో ఏం ప్లానో తెలియదు, సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. చూడాలి మరి, ఇంకా అది చూడాలి. మా కారు బాగా అంటే రిపేర్ అయ్యేంత వరకు చూడాలి, అది ఎంత మాత్రం అవుతుందో తెలీదు. సో దాన్ని బట్టి అనమాట. అండ్ ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ఇంకా మేము ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా రవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే ఆశీర్వాదం తీసుకుంటాను ఇలా స్పెషల్ డేస్కి, పండగల టైంలో. అండ్ ఖచ్చితంగా ఇదైతే ఉంటుంది. బట్ రవికి ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చో. అండ్ ఇంకా రవి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పాయసం అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు స్పెషల్ డే కాబట్టి స్వీట్ ప్రిపేర్ చేశాను. అసలు ప్లానింగ్ అయితే అసలు ఏం అనుకోలేదన్నమాట. అసలు అంటే అంతా రివర్స్ అయిపోయింది అనుకున్న ప్లాన్ అంతా. సో మా కార్ ట్రబుల్ ఇవ్వటం, ఒక పక్క వర్షం పట్టడం, ఇంకా కార్ లేకుండా ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి. ఇంకా అందుకని ఇంకా స్టాప్ అయిపోయింది. ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇక్కడైతే పాయసం కంప్లీట్ చేస్తున్నాను, ప్రిపేర్ చేస్తున్నాను. సారీ, కంప్లీటెడ్ అంటున్నా. ఇక్కడ సేమియా ఉంది కదా, సో ఈ సేమియాని మనం నెయ్యిలో బాగా వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా, సో అలా వేయించి పెట్టుకోవాలన్నమాట. మొత్తం దీంట్లోనే ఉంటుంది టేస్ట్, మనం వేయించుకునే దాంట్లో బట్టి. అండ్ పాలు కూడా నేనైతే అసలు నీళ్ళు యాడ్ చేయలేదు, చిక్కటి పాలే పోసాను. సో చిక్కటి పాలు పోయటం వల్ల టేస్ట్ అయితే ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. నీళ్ళు పోస్తే జస్ట్ నీళ్ళగా అంత టేస్ట్ ఉండదు. సో ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీంట్లో అయితే మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం అలాంటివి వేసుకోవచ్చు అనమాట. బాదం అయితే తురుంబట్టి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలా పీసెస్ కాకుండా. సో ఇక్కడ పాయసం కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం చల్లారేటప్పటికి కొంచెం చిక్కబడుద్ది అనమాట. అండ్ ఇదే అనమాట నేను తీసుకున్న డ్రెస్. నేను షాపింగ్ వీడియోలో అయితే నేను ఏం తీసుకున్నానో చూపించలేదు కదా. సో ఇది నేను తీసుకున్నాను, 2 సెట్స్ తీసుకున్నాను. అంటే సెట్స్ అంటే టాప్ వేరు, ప్యాంట్ వేరు. సో ఈ టాప్ వచ్చేసి 1700 పడింది అండ్ ప్యాంట్ వచ్చి 800. సో టోటల్గా 2500 పడింది. సో ఆఫర్ కూడా ఏం లేదు. సో కలర్ అయితే చాలా బాగుంటుంది అండ్ లావెండర్ కలర్ నా ఫేవరెట్. అండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది దీనికంతా. ఇంకా ఈవినింగ్ 5 అయ్యేటప్పటికి క్లైమేట్ ఇలా అయిపోయిందనమాట. ఫుల్ వర్షం అయితే పడింది. ఇంకా థ్యాంక్ గాడ్ అనుకున్నాను. ఇంకా రెస్టారెంట్కి వాటికి బుక్ చేసుకోలేదు. బుక్ చేసుకుంటే మేము ఇంకా స్టక్ అయిపోయే వాళ్ళమి. సో ఇంకా ఇలా ఉందన్నమాట క్లైమేట్. ఎందుకో తెలీదు, మేము ఏదనుకున్న వర్షం అయితే అలా కరుణించి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఈ శారీ కట్టుకున్నాను, రెడ్ కలర్. చాలా బాగుంది కలర్ అయితే. ఇంకా కెమెరాకి అయితే ఇంకా బాగా పడింది అనమాట. అంటే రియల్గా కూడా చాలా బాగుంది. దీని బ్లౌజ్ వచ్చేసి సింపుల్గానే కుట్టి చేసుకున్నాను, నార్మల్గా పైపింగ్ పెట్టించి. అండ్ దీనికి శారీ వచ్చేసి అక్కడక్కడ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది, ఇంకా లైన్స్ వచ్చింది. అండ్ బార్డర్ కూడా చిన్న బార్డర్, గోల్డెన్ బార్డర్ వచ్చింది. అండ్ శారీ అయితే చాలా బాగుంటుంది, లైట్ వెయిటెడ్గా ఉంటుంది. ఇంకా శారీ కట్టుకుంటే ఇలా ఉందన్నమాట. నేను మోస్ట్లీ ఎక్కువ సింగిల్ ప్లేటెడే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, నాకు అదే కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇదనమాట నా శారీ అండ్ డ్రెస్. ఇంకా కేక్ వచ్చేసి రవి తీసుకొచ్చాడు. రవి వచ్చేటప్పటికి 9 అయింది. ఇంకా తడుచుకునే వచ్చాడనమాట పాపం. ఇంకా వర్షం అయితే అసలు తగ్గలేదు, నైట్ 12 దాకా పడుతూనే ఉంది. అండ్ ఇది వచ్చేసి శ్రవి అనమాట. నాది రవిది ఇద్దరిది కలిపితే పేరు శ్రవి అని వస్తుంది. సో నా చేతి మీద టాటూ కూడా ఇదే ఉంటుంది. సో ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఏ హంగామా హడావిడి లేకుండా సింపుల్గా కేక్ కటింగ్ అయితే జరిపేసుకున్నాం అనమాట ఈ సంవత్సరానికి, ఈ యానివర్సరీ. సో ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. 10th యానివర్సరీ కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి, మంచి ప్లేస్కి వెళ్ళి గుర్తుండిపోయేలా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాం. కానీ అంతా తిప్పికొట్టింది. సో అనిపించింది నాకు ఫస్ట్ టైం ఏది ప్లాన్ చేసుకోకూడదు, ఆటోమేటిక్గా దానంతటా జరిగిపోవాలి అనిపించింది. అండ్ ఇక్కడైతే కొంచెం క్వాలిటీ తగ్గింది, లైటింగ్ సరిగ్గా లేక నేను చూసుకోలేదు. ఇంకా ఫోన్ అక్కడ పెట్టేసి ఇంక వచ్చాను. అంటే తర్వాత చూసుకున్నాను అనమాట. అంతా అయిపోయిన తర్వాత అయ్యో క్లారిటీ రాలేదే అనుకున్నా. ఇట్స్ ఓకేలే అని చెప్పి మళ్ళీ లైట్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే అలా జరిగిపోతుంది.
పెద్ద ఇల్లు కట్టిస్తావా? స్ఫూర్తి మా కోసం పెద్ద ఇల్లు కట్టిస్తుంది, ఇలాంటి ఇల్లే. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇంకా ఆ రోజు అయితే మా డిన్నర్ వచ్చేసి రాగి జావా. సో మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది రాగి జావా. రవి డైలీ తాగుతాడు, అసలు స్కిప్ చేయడు. ఇంకా ఆ రోజు నాకు తాగాలనిపించి ఇంకా నేను అదే తాగాను. అండ్ పిల్లలైతే ఇంకా వాళ్ళకి సపరేట్గా చేసి పెట్టాను. అండ్ పూర్వి నిద్రపోతుంది, స్ఫూర్తి ఇంకా మాతోనే మేల్కొని ఉంది. ఇంకా ఆ రోజు స్పెషల్ అయితే పాయసం ఒక్కటే చేశాను, ఇంకేం చేయలేదు. సో మా ఇంట్లో స్పెషల్ డేస్ అయినా పండగ వచ్చినా ఏమొచ్చినా రాగి జావ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అసలు స్కిప్ చేయడం అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.